వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు సైకాలజిస్ట్ గంప నాగేశ్వరరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే సార్. సార్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనం చూసుకుంటే చాలా మంది భయం అనేది వాళ్ళకి కామన్గా ఉంటూ ఉంటుంది. ఏ విషయం చేయాలన్నా, ఆలోచించాలన్నా కూడా కొన్ని విషయాలు భయపడుతూ ఉంటారు వాళ్ళు. అసలు ఈ భయం నుంచి ఓవర్కమ్ ఎలా అవ్వాలి అండ్ ఈ భయాన్ని ఎలా అధిగమించాలి? పుడుతున్నప్పుడు భయంతో పుడతారా, ధైర్యంతో పుడతారా? అసలు భయం అనేది లేదు. భయపెడతారు, భయపడతారు. భయపెడితేనే భయపడతారు. చిన్నప్పుడు పుడతప్పుడు పిల్లలు పుడతారు, కానీ భయపడే పిల్లలు పుట్టరు, చెడ్డ పిల్లలు పుట్టరు, మంచి పిల్లలు పుట్టరు. పిల్లలు పుడతారు అంతే. వాళ్ళకి పడిపోతారు, ఏమైనా అవుతుంది అనేది కూడా తెలియదు వాళ్ళకి. భయపెడతారు, భయపెడతారు. నో పడిపోతాడు, పడిపోతాడు అంతే. సో భయపెట్టడం వల్ల భయపడతారు, కానీ భయము అనేది మనిషికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, భయాన్ని ఏమంటారు? ఫియర్ అంటారు. ఫియర్. దాని సింపుల్ అబ్రివేషన్ FEAR, ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్ రియల్. ఇది ఫాల్స్ ఎవిడెన్స్, కానీ నిజంగా కనిపిస్తుంటుంది. అది భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? 10 మంది చెప్పడం వల్ల, అది కాదురా అని కాదురా 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 అని మన మైండ్లో చెప్పడం వల్ల, లేదంటే అక్కడికి వెళ్తే ఇదవుతుంది అదవుతుందని మనం భయపెట్టడం వల్ల భయపడుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఎవరైనా సాధించిన వాళ్ళు ఎవరైనా తీసుకోమా, ఎనీ వన్, భయస్థులు సాధించలే, ధైర్యవంతులు సాధించారు. ఎవరైనా సరే. రీసెంట్లీ లెట్స్ టేక్ ఎలక్షన్స్ ఆఫ్ దిస్ విజయ్ ఫ్రమ్ తమిళనాడు. ఒక్కడే ముందుకెళ్ళాడు, ధైర్యంగా వెళ్ళాడు. ఎంతమంది ఆయన కాళ్ళలాగా ఉంటారు, ఎంతమంది నీతో కాదని ఉంటారు. ఓకే, ఎగ్జాంపుల్ ఎవరైనా సరే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎంత ధైర్యంగా ముందుకెళ్ళాడు, ఎంతమంది లాగా ఉంటారు. ఓకే, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఉండొచ్చు, ఆరు సినిమాలు వాళ్ళు పనికి వస్తారా అన్నారు, ఎలా పైకి వచ్చాడు. ఓకే, అక్కడ MGR గారు కావచ్చు. ఎవరైనా సరే ధైర్యంగా ముందుకెళ్ళిన వాళ్ళకే ధనలక్ష్మి ఉంటుంది. ధైర్యం ఉన్న చోటనే ధనం ఉంటుంది, ధైర్యం ఉన్న చోటనే విజయం ఉంటుంది. ధైర్యం లేకుంటే ఏముండదు. ఒక చిన్న కథ విన్నాను చిన్నప్పుడు, మా పెద్దలు చెప్తున్న కథ విన్నాను. ఒకరి ఇంట్లోనట అష్టలక్ష్మిలు ఉంటాయట. అష్టలక్ష్మిలు అంటే మీకు తెలుసు కదా, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అన్నీ ఉంటాయి కదా, విజయలక్ష్మి అన్నీ ఉంటాయట. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన చాలా కంఫర్టబుల్గా, బిందాస్, హ్యాపీగా ఉంటాడట. ఉన్నప్పుడు చాలా బోర్ కొట్టిందట. ఈ 8 లక్షలు ఎన్ని రోజులు పెట్టుకోవాలి అని అన్నప్పుడు ఏమన్నట, మీరు చూడండి మీ ఇంట్లో చాలా బోర్ కొడుతుంది, మీరు అందరూ ఉంటే వెళ్ళిపోండి, నాకు ఎవరు అక్కర్లేదని చెప్పిందట. ఒకరొకరు ఫస్ట్ వెళ్ళిపోమని ఫస్ట్ జంప్ చేసింది ఎవరు? ధనలక్ష్మి ఫస్ట్, విజయలక్ష్మి, సంతానలక్ష్మి అందరు వెళ్ళిపోతున్నారు. ధైర్యలక్ష్మి వెళ్తుందట. లోపలికి వెళ్ళిపోండి అంట. ఇప్పుడు నేను వస్తున్న సౌండ్ మీరే భయపడి ఉంటారు. నువ్వు లోపలికి వెళ్ళిపోయినా ఎవరన్నాడు? ధైర్యలక్ష్మి అన్నాడు. ధైర్యలక్ష్మి లోపలికి వెళ్ళిపోమనగానే మిగతా లక్ష్మి లోపలికి వచ్చారట. చిన్నప్పుడు ఇన్న కథ. అంటే ధైర్యం అనే చోటనే అన్నీ ఉంటుంది. మరి ధైర్యం రాకపోవడానికి కారణం ఏంటి? ధైర్యంగా లేకపోవడానికి కారణం ఏంటంటే ఎదుటి వాళ్ళ నవ్వడం, ఎదుటి వాళ్ళ అవమానం, ఎదుటి వాళ్ళ విమర్శ, ఎదుటి వాళ్ళ వ్యతిరేకత. అంటే నన్ను చూసి ఎవడో నవ్వుతాడని, నన్ను ఏదో అంటాడని, నన్ను ఏదో చేస్తాడని, నన్ను చూసి హేళన చేస్తారని, గేలి చేస్తారని, అవమానం చేస్తారని, వ్యతిరేకిస్తారని, విమర్శిస్తారని. ఇదే మనకు తెలుసుగా చిన్నప్పటి నుంచి. ఇది చేస్తారంటే ప్రతి ఒక్క మనిషికి ఉన్న ఒక జబ్బు. దయచేసి వింటున్న వాళ్ళు వినండి జాగ్రత్తగా. ప్రతి ఒక్క మనిషికి ఉన్న జబ్బు, 99% ఉన్న జబ్బు ఏంటంటే అందరితోని మంచోడు అనిపించుకోవాలి అనేది జబ్బు అండి. అందరితో మంచోడు అనిపించుకోవాలి, ఇది జబ్బది, ఇది డిసీజ్. ఇది మీరు ఏమి చేసినా ఎవరు అంటారు. మీ ఇల్లు అమ్మి ఆస్తి అమ్మి దానం చేయండి, ఆడ పిచ్చోడరా, వాడు ఇల్లు అమ్మాడు, వాళ్ళ అన్నయ్య ఇల్లు అమ్మలేదు, వాళ్ళ తమ్ముని ఇల్లు అమ్మని అంటాడు. చాలా ప్రేమతో కిడ్నీ డొనేట్ చేశారు అనుకోండి, వీడు ఒకటే కిడ్నీ ఇచ్చారు, ఇంకోటి వాళ్ళది అంటారు. అంటే ప్రపంచంలో అంటారు, ఏం చేయకున్నా అంటారు, ఉన్నా అంటారు, లేకున్నా అంటారు, నల్లగున్నా అంటారు, తెల్లగున్నా అంటారు, పొట్టిగున్నా అంటారు, పొడుగున్నా అంటారు, డబ్బున్నా అంటారు, డబ్బు లేకున్నా అంటారు, అంటూనే ఉంటారు. అంటూనే ఉంటారు అన్న వాళ్ళ మాటలు విన్నంత వరకు సక్సెస్ లేదు. వాళ్ళ మాటలు పట్టించుకోకు, పైకి వెళ్తాం. డెఫ్ కావాలి, కొన్ని విషయాలు డెఫ్ కావాలి. మనం చిన్నప్పుడు విన్నాం కదా, పీతలు పైకి వెళ్తుంటే అని కథ. డ్రమ్ నుంచి ఏ పీత పైకి వెళ్తుంది, ఏ ఫ్రాక్ పైకి వెళ్తుంది, చెవిటిదే పైకి వెళ్తుంటుంది కథ, చిన్నప్పుడు కథ. ఇది కూడా అంతే. కొన్ని నెగిటివ్ వాళ్ళు ఉన్నప్పుడు, నెగిటివ్ పీపుల్ ఉన్నప్పుడు ఇగ్నోర్ చేయాలి. దానికి సైకాలజీలో ఒక బ్యూటిఫుల్ థెరపీ ఉంది. దీన్ని కాగ్నిటివ్ థెరపీలో వన్ ఆఫ్ ది థెరపీ ఈజ్ కాల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, సూసైడ్ చేసుకోవడం కారణం ఏంటి? ధైర్యమా, పిరికా?
చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే చనిపోయేంత ధైర్యం ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ కరెక్ట్ కదా! చేయొచ్చు కదా కానీ అనిపిస్తుంది. మనం ఏమంటాము, ఇప్పుడు చనిపోవడానికి ఉన్న ధైర్యంలో హ్మ్. 1% చాలు. ప్రపంచానికి 1% గెలవచ్చు. చాలు. ప్రపంచానికి అవును గెలవచ్చు కదా! కదా! చనిపోవడానికి చాలా ధైర్యం ఉండాలి. ఒక మనిషిని చంపాలని చంపకూడదు. ఒక మనిషిని చంపాలంటే 10% ధైర్యం కావాలి. తనని తను చంపుకోవాలంటే 100% ధైర్యం కావాలి. యెస్. అంటే ఎగ్జాక్ట్‌లీ. నీకు 10 టైమ్స్ ధైర్యం ఉండి ఎందుకు చంపుకుంటున్నావంటే, నీకు ఎవరు చెప్పలేక, నీకు నీ లోపల ఉన్న శక్తి తెలవక, నువ్వేంటో నీకు అర్థం గాక. ఎమోషనల్ కంట్రోల్ లేక. కాబట్టి దే ఆర్ వెరీ కరేజియస్ పీపుల్, వెరీ ఫియర్‌లెస్ పీపుల్. మరి అటువంటి వాళ్ళు ఎందుకు అలా అయితున్నారంటే, కౌన్సెలింగ్ లేక. వాళ్ళు ఏం తట్టుకోలేక తెలుసా? అవమానాలు తట్టుకోలేరు. ఈ మధ్యలో చూస్తున్నాం కదమ్మా! అమ్మాయిలు, అబ్బాయిలను ప్రేమించడం, ప్రేమలు ఇవన్నీ యాహ్! బానే ఉంది చాలా అనుకోండి. మంది క్రైమ్ కేసెస్ పెళ్లి బాగా పెళ్లి వింటున్నాం. చేసుకొని ప్రేమిస్తే తప్పేం లేదు నా దృష్టిలో, కానీ ఏది కావచ్చు. పెళ్ళైన వాళ్ళు ప్రేమించడము అని చేయడము, సూసైడ్ చేసుకుంటున్నాడు. వాడు యెస్. సూసైడ్ చేసుకోవడం అవసరం ఏమొచ్చింది? పోతే పోనీ అని ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కదా! హ్మ్. సూసైడ్ చేసుకుంటే పోనీ ఆమె మారుతుందా? పోనీ సూసైడ్ చేసుకుంటే వాడు మారతాడా? మారడే. మనం ఇంతకుముందు ఏదో విన్నాం. ఒక పెద్ద కాఫీ డే సంస్థ యజమాని కూడా వాటర్‌లో దుంకి చనిపోయాడట. చనిపోతే ఆ సంస్థ బాగుపడదా? బాగుపడలే కదా! తర్వాత ఆయన భార్య తను టేక్ ఓవర్ చేసి దాన్ని బాగుపడిచింది. చనిపోతే బాగుపడరు. ఇది ఎట్లయితుందంటే, ఎదుటి వాళ్ళ మాటలు, చెప్పుడు మాటలు విని కించపరుచుకొని అవమానాలు అయితానని భయంతోని బతుకుతున్నారు. భయంతో ఉన్నవాడికి ధైర్యం లేదు. భయంతో ఉన్నవాడికి ఏమీ సక్సెస్ సాధించలేడు. దానికి థెరపీ ఏం తెలుసా? ఇప్పుడు మీతోనే మాట్లాడుతాను స్ట్రెయిట్ అవే. మీ ఇష్టదైవం పేరు చెప్పండి? ఉంటే శివుడు. శివుడు. ఓకే. మీకు ఇష్టమైన గురువు గాని, బాబా గాని, స్వామీజీ గాని ఎవరున్నారా? ఉంటే హ్మ్. చెప్పండి, లేకుంటే నో ప్రాబ్లమ్. ఓకే. నాకు స్వామి వివేకానంద ఉన్నాడు మా స్వామి. ఓకే. సో ఎవరైనా కావచ్చు. ఎవరో ఒకరికి ఇష్టం ఉన్నారు కదా! ఓకే. యెస్. ఇంకోటి చెప్తాను. ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ అంటే ఇష్టమా మీకు? అలా ఏం లేదండి. ఏం లేదు. పోనీ మీకేమైనా టీచర్లు అంటే బాగా, బాగా ఫేవరెట్ టీచర్లు ఎవరు ఉన్నారా చిన్నప్పటి నుంచి? నాకు హ్మ్. మా టీచర్ పేరు సుధాకర్ రెడ్డి గారు. ఓకే. మీకేమైనా ఓకే. ఉన్నారా? అందరికి సేమ్ రెస్పెక్ట్ అంతే. ఒక్కరు ఎవరైనా బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి? మిమ్మల్ని బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు? బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన టీచర్ ఎవరు ఉంటారు? ఇంగ్లీషో, తెలుగో, సంస్కృతమో ఏదో ఉంటారు కదా! ఉన్నారు, గుర్తుందా ఏమన్నా? ఓకే. అందరికి రైట్. సమానంగా. అమ్మ అంటే ఇష్టమా మీకు? హ్మ్. మీ అమ్మగారి పేరు చెప్పండి? సుగుణ. నాన్నగారి పేరు చెప్పండి? వెంకటేశ్వరరావు గారు. ఓకే. ఇప్పుడు మనం దేవుడి నుంచి దేవుని వరకు చెప్పుకున్నాం. ఫస్ట్ ఏం అడిగాను? దేవుడు. లాస్ట్ దేవుడే. అమ్మ, నాన్న కూడా దేవుడే. యెస్. వీళ్ళందరూ ఉన్నారు కదా! పీఎంఓ, సీఎంఓ, ఎమ్మెల్యే, గురువు అని చెప్పాను కదా! నాకొక మాట చెప్పండి మీరు. మీ మాట చెప్పండి. మీ పేరేం పేరు? అనుజ్ఞ. అనుజ్ఞ. మీ పేరు అనుజ్ఞ. కానీ మిమ్మల్ని ఏమన్నా తెలుసా? డాష్ అన్నారు. మిమ్మల్ని మీ పేరు అనుజ్ఞ. మీ అమ్మ నాన్న పేరు పెట్టింది అనుజ్ఞ. మిమ్మల్ని డాష్, డాష్ అంటే బాగుండదు కాబట్టి ఏదో తిట్టుతో తిట్టారు. మీరు ఫీల్ అవుతారా కదా? యాహ్! ఎందుకు ఫీల్ కాలే? మీ పేరేంటి? అనుజ్ఞ. వాళ్ళేదో అన్నారు. వాళ్ళేదో అంటే మీరెందుకు ఫీల్ కావాలి? ఎందుకంటే వాళ్ళ మాటలకు మీనింగ్ ఇచ్చారు కాబట్టి. అంటే వాళ్ళకనే అవకాశం ఇచ్చాను కాబట్టి అంటున్నా. అవకాశము లేకర్లేదమ్మా. మీరు మాట్లాడితే కింద కామెంట్ పెట్టరా? మన ఫేస్‌బుక్‌లో కామెంట్ పెట్టరా? ఎవరో తెలుగువాడు కూడా పెడతలేదు. వాడికి ఏదో తెలుసట, ఈ ఆరోగ్యంగా ఏమో తెలుసట, ఏదో ఏదో మాట్లాడుకుంటూ అంటే మేము మన పిచ్చోళ్ళమా ప్రొఫెషన్‌లో ఇంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే మనకి సంబంధం లేని వ్యక్తులు కూడా అంటారు మనది. కదా! అంటే ఫీల్ అవుతారా మీరు? ఇలా అయితే ఫీల్ అవ్వను. పోనీ తెలిసినోళ్ళంటే ఫీల్ అవుతారా? తెలిసిన వాళ్ళంటే ఫీల్ అవుతాను. తెలిసినోళ్ళు అన్న దాంట్లో నిజముందా? హుహు. మీ లేదు. పేరు అనుజ్ఞ. ఏదో మిమ్మల్ని అన్నారు. ఏదో ఏదో అన్నారు. అంటే ఫీల్ అవుతారా? అంటే మనం అవకాశం ఇస్తేనే అంటారు అనేది. ఫీల్ అయ్యారంటే వాళ్ళ మాటలకు వాల్యూ ఇచ్చినట్టే కదా! హ్మ్. పోనీ వాళ్ళు నిజమా? వాళ్ళు కాదు. రైటా? కాదు. రైట్ కానప్పుడు డ్రాపింగ్ థియరీ అంటది. డ్రాపింగ్ థియరీ. డ్రాప్ ఇట్. ఓకే. అది ఎలా థెరపీలో ఎలా ఉంటదంటే, దేవుని పేరు నుంచి దేవుని పేరు వరకు అడిగాను కదా! వీళ్ళందరూ కూడా మీ దృష్టిలో గొప్పోళ్ళా కాదా? మీరు యాహ్! వైఎస్ఆర్ చెప్పారు. నేను ఎన్టీఆర్ చెప్పాను. ఇద్దరు గొప్పోళ్ళే. నాకు మీరు కూడా గొప్పోళ్ళే. వీళ్ళందరూ గొప్పోళ్ళా కాదా? అక్కడ మోడీ గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, వాజ్పేయి కావచ్చు, పరమేశ్వర్ అందరూ గొప్పోళ్ళే కదా! రాజీవ్ గాంధీ గారు గొప్పోళ్ళే కదా! అంత గొప్ప వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళని కూడా అన్నారు కదా! విమర్శించేవాళ్ళుంటారు. ఎమ్మెల్యేని అన్నారా? అనలేదా? యెస్. మీ అమ్మగారిని అన్నారా? అనలేదా? నాకు తెలియకుండా జరగొచ్చు. తిట్టారు ఇట్లా జస్ట్ జనరల్‌గా చెప్పండి నాకు. నాకు తెలీదండి. పోనీ మీ అమ్మగారిని వాళ్ళ అత్తమ్మగారు తిట్టుంటారు. లేదంటే కోడలు ఫ్యూచర్‌లో కోడలు తిట్టుంటారు. ఎవరో అంటారు కానండి. మీ నాన్నగారిని ఎవరన్నారు చెప్పండి? బాగా విమర్శించిన వారు చెప్పండి? మీ ఏమో అమ్మగారండి. అయ్యో! అదేం లేదండి. అంటే అది కాదు మీరు అలా అంటారు. ఏదో ఒకటి అంటే ఈ ప్రపంచంలో ఎంత గొప్ప భర్త అయినా సరే ఈయన ఎలా గొప్పోడు అనిపిస్తదట. అంటే ఇది ఎలాగుంటుందంటే మనిషి అన్న తర్వాత మాటలు పడనివాడు ఎవడు లేరు. మాటలు పడని మనిషి ఎవరు లేరు. వాళ్ళ మాటలకు వాల్యూ ఇస్తే మీరు డౌన్ అయితారు. ఓకే. ఇగ్నోర్. ఇగ్నోర్. సో వాట్? నా పని నేను చేసుకుంటాను. నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అప్పుడు ధైర్యం ఉంటది. ధైర్యంగా ఉన్నవాడికే
విజయం ఉంటుంది. ధైర్యంగా ఉన్న వాళ్ళకే ముందుకెళ్తూ ఉంటారు. మీరన్న రాజశేఖర రెడ్డి మాటలు పడ్డాడు, నేనన్న ఎన్టీ రామారావు మాటలు పడ్డాడు, వాజ్పేయి మాటలు పడ్డాడు, మోడీ గారు మాటలు పడ్డాడు, రాజీవ్ గాంధీ గారు మాటలు పడ్డారు, ఎమ్మెల్యే మాటలు పడ్డాడు, మీ అమ్మ, మా అమ్మ, మీ నాన్న, మా నాన్న, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే మాటలు పడ్డారు దేవునితో పాటు. మీ శివుడు అని చెప్పారు, మాటలు పల్లే. దక్ష ప్రజాపతి వాళ్ళ మామగారు తిట్టారు. అవును. అంటే తిట్లు పడిన వాళ్ళు ఎవరు లేరు కదా, వాళ్ళు మాటలు పడ్డారు కాబట్టి గొప్పలేరు, విమర్శింపబడ్డారు కాబట్టి గొప్పలేరు. కాబట్టి భయం ఎలా ఉంటుందంటే వాళ్ళ తీసుకోలేదు మాటలు కాబట్టి గొప్ప వాళ్ళు అయ్యారు. అంతే కదా, దే ఇగ్నోర్, సో వాట్, పక్కకు పెట్టేసేయాలి. అంటూనే ఉంటారు, మిమ్మల్ని అంటూనే ఉంటారు, ఏం చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళే మనతో పాటు నడుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారు అహింస అన్నారు, అంటే నవలే, హింస ఏంటి, బాణాలతోని తుపాకులతోని స్వతంత్రం వస్తుంది అని అన్నారు. ఆయన చేస్తూ వెళ్ళిపోయాడు, స్వతంత్రం వచ్చింది, వాళ్ళు కూడా ఈయన నడిచారు. అంటే మీరు నమ్మింది సిద్ధాంతం కరెక్ట్ అయినప్పుడు చేస్తూ వెళ్ళిపోండి. మీరు భయం లేకుండా ముందుకెళ్ళండి. సైంటిస్టులు కావచ్చు, గొప్ప గొప్ప వాళ్ళు కావచ్చు, భయం లేకుండా చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళు అయ్యారు. కాబట్టి భయాన్ని వదిలిపెట్టండి. అది ఎగ్జామ్ ఫియర్ కావచ్చు, 10th క్లాస్ ఫియర్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఫియర్ కావచ్చు, ఎంసెట్ ఫియర్ ఈ కావచ్చు, భయం ఫియర్ కూడా కావచ్చు, మీరు అన్నట్టు వదిలిపెట్టండి. ఎక్కడో ఉండదు, జనాలు ఏదో అనుకుంటున్నారు అనే విషయంలోనే భయం మొత్తం వస్తుంది. అక్కడికే వస్తుందమ్మా, వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు. వీళ్ళేమంటారు. ఒకటి మన ప్రేక్షకులకు మంచి ఒక బ్యూటిఫుల్ మాట చెప్పి క్లోజ్ చేద్దాం. ఇది మీరందరూ కూడా రాయండి వీలుంటే, మీరందరూ కూడా రాసుకోండి వీలుంటే మిత్రులారా. అందరితోని మంచోడు అనిపించుకోవడం అనేది ఒక జబ్బు. అందరితోని మంచోడు అనిపించుకోవాలనుకోవడము ఒక జబ్బు. అందరితో మంచోడు అనిపించుకోలేరు, గుర్తుంచుకోండి. సంబడి విల్ సే సంథింగ్, ఏం చేసినా అంటారు. కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోకండి, మీరు చేస్తూ వెళ్ళిపోండి ముందుకు. ఓకే, సూపర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.